ఫస్ట్ మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే హాట్స్పాట్ ఆన్ చేయడం అందరికి వచ్చి అనుకుంటా. మొబైల్లో హాట్స్పాట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. దాన్ని ఆన్ చేసిన తర్వాత ఈ మెనూలోకి రండి, సెట్టింగ్స్లోకి రండి, నెట్వర్క్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెట్వర్క్ మీదనే క్లిక్ చేయండి. నెట్వర్క్ మీద 2 times క్లిక్ చేస్తాం. ఓపెన్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి రండి, అంటే సెకండ్ది. అప్పుడు ఇక్కడ మీకు వైర్లెస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వైర్లెస్ ఆప్షన్ మీద మీరు మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వైఫై కనెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆ మొబైల్ లేదంటే వైఫై కొన్ని బ్రాడ్బ్యాండ్ కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా చూపిస్తాయి. ప్రజెంట్ మనకి ఇక్కడ ఒక మొబైల్, అది కూడా లాక్, దానికి ఒక పాస్వర్డ్ ఉంది అన్నట్టు. ఇక్కడ ఈ లాక్ సింబల్ లేకపోతే డైరెక్ట్గానే మనం దీన్ని క్లిక్ చేస్తే వైఫై కనెక్ట్ అయిపోతుంది. బట్ ఇలా ఉంది అంటే ఆ వైఫైకి పాస్వర్డ్ ఉందన్నట్టు. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇంతకు ముందు ఒకసారి కనెక్ట్ చేస్తే సెకండ్ టైం మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనము కనెక్ట్ కాకపోతే మాత్రము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అడగట్లేదా? ఒక్క నిమిషము. పాస్వర్డ్ అడుగుతుంది, సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఇలానే అవుతుందా ఎప్పటికీ? యాక్చువల్గా పాస్వర్డ్ అడగాలి. పాస్వర్డ్ ఎందుకు అడగట్లేదు? పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఏ ఆప్షన్లోకి వెళ్ళినా మనకు పాసిబుల్ అవ్వట్లేదు. ఒకసారి రీసెట్ నెట్వర్క్ కొడుతున్నాను. అది రీసెట్, యూ కెన్ సెట్ దెమ్ అగైన్ బై సెలెక్టింగ్ నెట్వర్క్ సెట్టింగ్స్. ఓకే, ఒకసారి రీసెట్ చేసా, ఏమవుతుందో మరి చూద్దాము. ఇక్కడ మళ్ళీ వచ్చింది మరి పాస్వర్డ్. ఎస్, ఇప్పుడు పాస్వర్డ్ అడిగింది. ఓకే, యాక్చువల్లీ ఇలా దీన్ని ఎంటర్ చేయగానే, దీన్ని మనం క్లిక్ చేయగానే ఇంతకుముందు కాలేదు. బట్ ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి అయితే మనకు ఆప్షన్ వచ్చింది. ఇక మనము మీకు ఇక్కడ ఈ అప్ యారో మార్క్ ఉంది కదా, ఇలాంటి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందో తెలుసు. సో మీకు క్యాపిటల్ వస్తాయి. ఓకే, ఇక్కడ నేను నా మొబైల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, అదే డన్ మీద క్లిక్ చేస్తే, సో పాస్వర్డ్ కరెక్ట్గా కనుక ఎంటర్ చేస్తేనే అది మీకు ఇక్కడ ఓకే వస్తుంది. లేదంటే రాంగ్ కనుక ఎంటర్ చేస్తే రాదు. ప్రాబ్లం మళ్ళీ కనిషము. మేబీ నేను ఏమైనా రాంగ్ ఎంటర్ చేశానా, మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తాను. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఏమో దాంట్లోనే ప్రాబ్లం ఉంది, అది అసలు పాస్వర్డ్ చూపించలేదు. బట్ ఇప్పుడు పాస్వర్డ్ చూపించినా కూడా కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా ఎందుకు ఆన్ కాలేదంటే, నేను నా మొబైల్లో ఈ డివైస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను. ఎప్పుడైనా హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో నా డేటా యూజ్ అవుతుందని చెప్పేసి నేను దాన్ని, ఈ క్లాస్ బోర్డుని నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అందుకే కనెక్ట్ కాలేదు. మేబీ ఇప్పుడు అవుతుంది అనుకుంటా. ఎస్, ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. 1-2 సెకండ్లో అయిపోతుంది యాక్చువల్గా. బట్ ఈసారి మనకు నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాను, అందుకే ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో నుంచి తీసేసా. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఓకే, రైట్.